ఇక హైదరాబాద్ లోని కో లివింగ్ హాస్టల్స్ పై ప్రభుత్వ సలహాదారు విహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే చర్చ జరుగుతోందని, అలా కాకుండా అసలు హాస్టళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే కమిటీ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలంటున్న ప్రభుత్వ సలహాదారు విహెచ్ తో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. సిటీలో కో లివింగ్ హాస్టల్ కల్చర్ పెరుగుతుంది. హాస్టల్లో ఇటీవలే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడంతో అసలు ఈ హాస్టళ్లలో ఏం జరుగుతుంది అనే అంశం చర్చకు వచ్చింది. ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి ప్రభుత్వ సలహాదారు విహెచ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, గతంలో కూడా మీరు కో లివింగ్ హాస్టల్కి సంబంధించి అనేక పోరాటాలు చేశారు. ఈ హాస్టళ్లలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇటీవల ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అసలు ఈ హాస్టళ్లలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? చూడండి, ఈ హాస్టల్లో జరుగుతున్నటువంటి ఏదైనా ఇలాంటి సంఘటన జరిగినప్పుడే మనం దాని మీద ఆలోచన చేస్తాం. దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ చేయాలంటే ఎక్కడ తప్పు జరుగుతుంది, పిల్లల తప్పు కాదు, పిల్లగాళ్ళ తప్ప, లేకుంటే అఫీషియల్స్ ఎవరైతే హాస్టల్లో పనిచేస్తున్న వార్డులను తప్పడం, దీని మీద ఒక కమిటీ వేయాలి. మహిళలకు మనం రక్షణ కల్పించాలంటే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తాయి. ఎక్కడ పొరపాటు జరుగుతుంది దాని మీద స్టడీ చేసి ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలనేదే నా ఉద్దేశం.